ఫ్రెండ్స్ షామీ బ్రాండ్కి సంబంధించి రెడ్మీ బర్డ్స్ 5 ఇయర్ బడ్స్ అయితే అఫీషియల్గా మన ఇండియా లాంచ్ చేయడం జరిగింది. దీని ప్రైస్ విషయానికి వస్తే 2000 ప్రైజ్ అయితే ఉంటుంది. 2000 ప్రైజ్లో ఇయర్ బడ్స్ మీరు తీసుకోవచ్చా లేదా కంప్లీట్గా వీటి రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. రెడ్మీ బర్డ్స్ 5 సంబంధించి కలర్స్ కానీ డిజైన్ విషయానికి వస్తాయి. డిజైన్ అయితే ఓకే బాగానే ఉంది. ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. డిజైన్ పరంగా ఓకే బాగానే ఉంది. ఇందులో కలర్స్ విషయానికి వస్తే ఫ్యూజన్ వైట్ అయితే ఉంటుంది, ఫ్యూజన్ బ్లాక్ అయితే ఉంటుంది, ఫ్యూజన్ పర్పుల్ అయితే ఉంటుంది. నాకైతే పర్పుల్ కలర్ బాగా నచ్చింది. సో మీకు కూడా ఈ 3 కలర్లో ఏ కలర్ నచ్చిందో వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ బర్డ్స్లో బ్యాటరీ విషయానికి వస్తే అప్ టు 38 అవర్స్ అయితే ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. అప్ టు 38 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. విత్ కేస్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 480 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అయితే ఉంటుంది. అదే బర్డ్స్లో అనుకోండి 54 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అయితే ఉంటుంది. మీరు జస్ట్ ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 10 మినిట్స్ ఛార్జ్ చేశారు అనుకోండి అప్ టు 4 అవర్స్ అయితే మీకు ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. జస్ట్ మీరు 10 మినిట్స్ ఛార్జ్ చేశారు అనుకోండి మీరు 4 అవర్స్ అయితే అప్ టు ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. దాంతోపాటు ఇందులో ఈ కేసుకి సంబంధించి బ్యాటరీ ఫుల్ అవ్వాలంటే మీరు 1 అవర్ 45 మినిట్స్ అయితే ఛార్జ్ చేయాలి. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఆడియో విషయానికి వస్తే ఇందులో 12.4 టైటానియం డైనమిక్ డ్రైవర్స్ అయితే ఉంటుంది. ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్టయితే 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది. ఇందులో బాస్ చూసుకున్నట్టయితే బాస్ బూస్ట్ అయితే ఉంటుంది. వోకల్ ఎన్హాన్స్మెంట్ కానీ ఈక్యూ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. అదే ఫోన్ కాల్స్ విషయానికి వస్తే ఇందులో ఏఎన్సీ మోడ్ అయితే ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. వాడు కూడా మెయిన్గా హైలైట్ చేసిన విషయం ఏమంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. మీకు డెమోకి ఒక వీడియో పెట్టే చూడండి. ఈ వీడియో చూడండి క్లియర్గా అర్థమైపోతుంది. ఈ బడ్స్లో బాగా హైలైట్ చేసిన విషయం ఏమంటే ఏఎన్సీ అని చెప్పుకోవచ్చు. ఇందులో 46 డెసిబుల్స్ అయితే నాయిస్ అయితే క్యాన్సిల్ చేస్తుంది. మీరు బాగా క్లౌడ్గా ఉన్న ఏరియాలో ఉన్నారనుకోండి, ఇట్లా బర్డ్స్ పెట్టుకున్నారనుకోండి. సో ఇట్లా బర్డ్స్ పెట్టుకున్నారనుకోండి ఇందులో టచ్ సెన్సర్ అయితే ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేశారనుకోండి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయింది అనుకోండి సో బయట ఎంత గొడవలు జరిగినా బయట ఏం మాట్లాడినా మొత్తం మీకైతే చెవి లోపలికైతే వినిపించదు. ఇదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇది ఉండడం వల్ల మీకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా సో మీకు సౌండ్ అయితే మొత్తం మీకు చెవి లోపలికైతే వెళ్ళదు. సో లోపలికైతే వెళ్ళదు. ఇదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇదే దీంట్లో మేజర్గా బాగా హైలైట్ చేసిన విషయం అని చెప్పుకోవచ్చు. ఫోన్ కాల్స్ విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ మైక్ అయితే ఉంటుంది. సో ఒక బర్డ్స్లో డ్యూయల్ మైక్ అయితే ఉంటుంది. మొత్తం 4 మైక్స్ అయితే ఉంటుంది. క్వాడ్ మైక్ సెటప్ ఉండడం వల్ల మీకు అవతల వాయిస్ కూడా క్లియర్గా అయితే వినిపిస్తుంది. దాంట్లో ఏఐ నాయిస్ రిడక్షన్ అయితే ఉంటుంది. దాంతోపాటు షామీకి సంబంధించి యాంటీ వైన్ నాయిస్ అల్గారిథం అయితే ఉంటుంది. యాంటీ వైన్ నాయిస్ అల్గారిథం ఉండడం వల్ల మీకు గాలి వచ్చినా కూడా మీకు అవతల వాళ్ళకైతే వాయిస్ అయితే క్లియర్ అయితే వినిపిస్తుంది. మొత్తం మీకు 4 క్వాడ్ మైక్స్ అయితే ఉంటుంది. సో మీరు ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు కూడా వాయిస్ అయితే చాలా క్లియర్ కట్గా అయితే అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. దాంతోపాటు ఇందులో కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ అయితే ఉంటుంది. దీని రేంజ్ అయితే 10 మీటర్స్ దాకా ఈ వైర్లెస్ రేంజ్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇందులో డ్యూయల్ పేరింగ్ అయితే ఉంటుంది. డ్యూయల్ పేరింగ్ ఒకేసారి 2 డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తాను. దాంతోపాటు కంప్యూటర్కి అయితే కనెక్ట్ చేసుకుంటాను. కంప్యూటర్లో సినిమా చూస్తాను. సడన్గా నాకు ఫోన్ వచ్చింది అనుకోండి జస్ట్ ఇప్పుడు సో ఇలా ట్యాప్ చేయగానే నా మొబైల్లో అంటే ఫోన్ కాల్ అయితే నేను మాట్లాడవచ్చు. సో డ్యూయల్ పేరింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా ఓకే, కనెక్టివిటీ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఇందులో IP54 రేటింగ్ అయితే ఉంటుంది. అంటే డస్ట్ కానీ వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. ప్రొటెక్షన్ విషయానికి వచ్చినా కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 2000 ప్రైజ్లో ఇయర్ బడ్స్ మీరు తీసుకోవచ్చు అంటే ఓకే వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైజ్ విషయానికి వస్తే ఇవి ఓకే అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ బర్డ్స్ మీరు కొనాలనుకుంటే February 20th అయితే సేల్ అయితే ఉంటుంది. ఈ సేల్లో మీరు ఈ బర్డ్స్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో వచ్చేది తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు. దాంతోపాటు ఇదివరకే ఇయర్ బడ్స్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వీటి బయ్యింగ్ గైడ్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేసాక ఆ వీడియో చూడవచ్చు. దాంతోపాటు ఈ బర్డ్స్ సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఈ బర్డ్స్ మీరు కొనుక్కోవచ్చు.